తెలంగాణలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతుందే తప్ప బడ్జెట్లో సరైన నిధులను కేటాయించడం లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు అన్నారు. జేఎన్టీయూ వేదికగా కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ ఎత్తివేసే ప్లాన్ చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో 15% నిధులు విద్యకు బడ్జెట్లో కేటాయిస్తూ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ కేవలం 7% నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో మిగతా అంశాల మీద ఫోకస్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి సంస్కృతికి ఒడగట్టింది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం యొక్క స్థితిగతులు మారిపోతాయి, విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకవైపు 14-15% వాళ్ళ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తుంటే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా 3 లక్షల పైసలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా కేవలం 7% పట్టుమని 10% కూడా నిధులు కేటాయించట్లేదంటే విద్యారంగం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏందో అర్థమవుతుంది. గతం లోపల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాలేదని చెప్పేసి కాలేజీలు బంధుకు పిలుపునిచ్చినప్పుడు నువ్వు ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళ యొక్క ఫీజులు చూస్తే చాంతాడంతా ఉన్నది. నా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఇష్టం వచ్చిన ఫీజులు వసూలు చేస్తున్నారు, వీళ్ళ కాలేజీలో మూతపడేస్తా అని చెప్పేసి నువ్వు వాళ్ళని హెచ్చరించినావు కదా. ఇదే యూనివర్సిటీలు, ఇదే రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీల్లో 2500 పైబడి ప్రొఫెసర్ల ఖాళీలు ఉన్నాయి. దీన్ని నియామకాలు చేపడతామని అంటున్నారు. ఇది ఇయ్యలేదా నువ్వు? ఇది గుర్తురాలేదా? ఇది నీకు తెలియలేదా? నువ్వు వచ్చినావుగా ప్రతి యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలు తిరిగి ఆకునూరి మురళి అనే వ్యక్తి 12 యూనివర్సిటీలు తిరిగి అన్ని రిపోర్ట్లు ఇచ్చినావు. ఇదెందుకు రిపోర్ట్లో పెట్టలేదు? ఎందుకు నియామకాలు చేపడతలేవని ఇవన్నీ మేము ప్రశ్నిస్తూ ఇవి ఒకటే డిమాండ్ చేస్తుంది. అన్నిటికీ పరిష్కారం ఏంటంటే విద్యకు 15% నిధులు కేటాయించడమే. కేటాయించిన నిధులను ఓన్లీ నిధులు కేటాయించడమే కాకుండా తప్పకుండా వాటిని విద్యార్థులకు చేరేటట్టు విడుదల చేసే ప్రక్రియ కూడా ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ చర్యలు చేపట్టాలని